You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ యొక్క ఈ-కామర్స్ జైంట్ మెర్క్యూరీ జూన్ 2024 నాటికి బిట్కాయిన్ చెల్లింపులను ఆమోదించబడింది. అప్బిట్ సింగపూర్ మార్చ్ నుండి ప్రధాన చెల్లింపు లైసెన్స్ తో ఇన్స్టిట్యూషనల్ ఫుట్ హోల్డ్ ను విస్తరిస్తుంది. నైజీరియా యొక్క CNGN స్టేబుల్ కాయిన్ డిజిటల్ కరెన్సీ సీన్ మార్చడానికి ముందుకొచ్చింది. IRIS కోసం నెట్వర్క్ అప్గ్రేడ్ ను బినాన్స్ మద్దతిస్తుంది. బ్లాక్ రాక్ బుధవారం నాటికి స్పాట్ బిట్కాయిన్ ETF ఆమోదాన్ని ఆశించింది. 2024 లో క్రిప్టో చట్టాన్ని ప్రవేశపెట్టడానికి 13 రాష్ట్రాల్లోని నెబ్రాస్కాలోని బ్లాక్ చైన్ బేసిక్స్ యాక్ట్ ARK యొక్క ETF రీబ్యాలెన్సింగ్ $20.6 మిలియన్ కాయిన్ బేస్ కు సేల్ కొనసాగిస్తుంది. డిజిటల్ కరెన్సీ గ్రూప్ DCG బిజినెస్ కు $700 మిలియన్ లోన్ ని చెల్లించింది. పాలిగాన్ సొలానాను మూడవ అతిపెద్ద NFT ట్రేడింగ్ నెట్వర్క్ గా తిప్పుతుంది. OKX ఎక్స్చేంజ్ సొలానా ఆధారిత జిటో మరియు బ్యాంక్ టోకెన్లతో ఆఫర్లను విస్తరించింది. సెల్సియస్ దివాలా మధ్య ఇథీరియంలో $470 మిలియన్ వాటాను తీసివేయడానికి వేచి ఉంది. షేర్ సమాచారం ప్రకారం కంపెనీ చెల్లింపులను ఎలా అమలు చేస్తుందో స్పష్టమైంది. కంపెనీ టోక్యో ఆధారిత క్రిప్టో అనుబంధ సంస్థ మెల్కాయిన్ ద్వారా బిట్కాయిన్ చెల్లింపును సులభతరం చేస్తుంది. మెల్కాయిన్ BTC చెల్లింపును మెన్ గా మారుస్తుంది మరియు దీన్ని అనుసరించి యూజర్స్ BTC లో చెల్లిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. కంట్రోల్డ్ డిజిటల్ అసెట్ ల్యాండ్స్కేప్ లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకునే దిశగా గణనీయమైన ప్రోగ్రెస్ ఉబ్బిట్ సింగపూర్ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ MAS నుండి మేజర్ పేమెంట్ ఇన్స్టిట్యూషన్ MPI లైసెన్స్ ను పొందినట్లు గర్వంగా ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా CNGN స్టేబుల్ కాయిన్ కు అధికారికంగా ఆమోదించింది. ఇది దేశం యొక్క క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. జనవరి 4, 2024 మంజూరైన ఈ ఆమోదం ఫిబ్రవరి 27, 2024 కొత్త స్టేబుల్ కాయిన్ ప్రారంభించేందుకు నైజీరియా బ్యాంకులు మరియు ఫిన్టెక్ కంపెనీల సహకారంతో ఆఫ్రికన్ స్టేబుల్ కాయిన్ కన్సార్టియా ASC కి మార్గం సుగమం చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బైనాన్స్ అది లిస్ట్ చేసిన ఆల్ట్ కాయిన్ల కోసం హార్డ్ ఫోర్క్లను మరియు నెట్వర్క్ అప్గ్రేడ్లను మద్దతు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. క్రిప్టో ఎక్స్చేంజ్ ఇటీవలే అది లిస్ట్ చేసిన ఆల్ట్ కాయిన్ లో ఒకటైన IRIS యొక్క నెట్వర్క్ అప్గ్రేడ్ కు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజర్ బ్లాక్ రాక్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ కమిషన్ ఎక్స్చేంజ్ బుధవారం నాటికి దాని స్పాట్ బిట్కాయిన్ ETF అప్లికేషన్ ఆమోదించాలని ఆశిస్తుంది. బ్లాక్ చైన్ బేసిక్ యాక్ట్ అనేక బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలను US ప్రభుత్వ చట్ట విరుద్ధం చేయకుండా రక్షించడానికి ప్రయత్నించే బిల్లు నెబ్రాస్కాలో ప్రవేశపెట్టింది. ARK ఇన్వెస్ట్ తన 3 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETF లలో శుక్రవారం మరో $20.6 మిలియన్ విలువైన కాయిన్ బేస్ కాయిన్ షేర్లను విక్రయించింది. కాదీవుడ్ యొక్క పెట్టుబడి సంస్థ మొత్తం 1,33,823 కాయిన్ షేర్లను అప్లోడ్ చేసింది. ఇది గత వారం $153.98 వద్ద ముగిసింది. డిజిటల్ కరెన్సీ గ్రూప్ DCG జెనెసిస్ కి తన స్వల్పకాలిక రుణాలన్నింటినీ పూర్తి చేసింది. ఒక ప్రకటనలో DCG క్రిప్టో బ్రోకర్లను $700 మిలియన్ లోన్ ని తిరిగి చెల్లించినట్లు తెలిపింది.